దేవుడా బాస్ ఏమంటాడో ఏంటో. జైత్రి నీకు తెలుసా బాస్ రాలేదు ఈరోజు. బాస్ లీవా? లీవే. బాస్ లీవ్ అంట. బాస్ ఈరోజు లీవ్ అంట. మనం బాస్ ఉంటేనే పనిచేయము. ఇంకేంటి? అవును, ఈ నసగాడేడి? మనకెందుకు, మనం పండగ చేసుకోవచ్చు. జైత్రి అంటే ఇంకా విషయం లేదు, ఫోన్ చేద్దాం. మర్చిపోయి ఉంటుంది వాళ్ళేంటో. వీడు కాల్ చేస్తున్నాడంటే ఇప్పుడు. ఓ, వీడి బర్త్డే కదా. షిట్ షిట్ షిట్. ఇప్పుడు ఏం చెప్పాలి? హలో హలో జైత్రి, ఇవాళ ఏంటో గుర్తుందా? నీకు అసలు బుద్ధుందా? పొద్దున్నే ఎన్నిసార్లు కాల్ చేసాను తెలుసా? ఫోన్ ఎక్కడ పెట్టుకున్నావు నువ్వు? అది ఫోన్ నా దగ్గరగా ఉంది. ఫోన్లే పోస్ట్ పెడతామంటే నీకు అవన్నీ నచ్చావు కదా అని వదిలేశాను. అవును, నచ్చదు. అసలు ఫస్ట్ విష్ నేనే చేద్దాం అంటున్నా తెలుసా? అవునా? నీకేమన్నా గిఫ్ట్ ఇద్దామంటే నీకు అవి కూడా నచ్చవు. ఇష్టమే కానీ వద్దులే. సరే, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. బర్త్డే కదా అని ఎక్కువ తాగేకు, ఓకేనా? ఏ చిచ్చి. సరే, బాయ్. బాయ్ జైత్రి. అమ్మయ్య, నెక్స్ట్ ఇయర్ అయినా వీడి బర్త్డే అస్సలు మర్చిపోకూడదు. క్యూట్ గర్ల్. ఇలాంటి కేరింగ్ ఫ్రెండ్ ఉంటే చాలా అసలు. అదేంటి ఇంట్లో పవర్ లేదు కానీ బయటంతా ఉంది. ఓనర్ అంకుల్కి ఒకసారి కాల్ చేద్దాం. హలో హలో అంకుల్. చెప్పమ్మా. అది ఊరంతా కరెంట్ ఉంది కానీ మా ఇంట్లో కరెంట్ లేదు అంకుల్. కేసీఆర్ నీకు నాకు చుట్టం కాదు కదమ్మా, కరెంట్ బిల్లు కట్టకుండా కరెంట్ ఇవ్వడానికి. అది మర్చిపోయాను అంకుల్. ప్రతి నెల ఎలాగే అవుతుందమ్మా. లాస్ట్ మంత్ కూడా నేనే కట్టాను. ఈరోజు ఏదో ఒకటి చెప్పే ఇస్తాను కానీ నెక్స్ట్ మంత్ అన్న టైం కట్టేయమ్మా. ఓకే అంకుల్. ఈ మంత్ మాత్రం రేపు కట్టేయమ్మా. రేపటికల్లా కట్టేస్తాను అంకుల్. చా, వా, అనవసరంగా డిలీట్ చేశాను కదా. ఎవర్రా లోపల? చెప్పండి. క్రెడిట్ కార్డ్ బిల్ పాపా. ఏం కావాలి? డబ్బులు కావాలి. ఓ షిట్, మర్చిపోయానండి, సారీ. మర్చిపోతే ఎలా? బిల్లు కట్టాలి రేపటికల్లా, లేకపోతే పెనాల్టీ పడుతుంది. పెనాల్టీయా? ఎంత? 4,000. 4,000? 2 రోజుల్లో కట్టకపోతే 40,000 అవుద్ది. షిట్, కట్టేస్తానండి. సరే అయితే ఎప్పటికల్లా కడతా? సాయంత్రం కల్లా కట్టేస్తాను. సరే అయితే. ఓకే అండి. చా, అనవసరంగా 4,000 పెనాల్టీ పడింది. అదేదో ఆ రోజే కట్టేస్తుంటే ఇంత దూరం వచ్చేదే కాదు కదా. వచ్చాను ఈరోజు. జైత్రి, నేను నీకు మొన్నిచ్చిన వర్క్ ఏమైంది? అది అయిపోతుంది సార్. అయిపోతుందా అయిపోయిందా? అయిపోతుంది సార్.